హాయ్ గైస్, గత 2 రోజులుగా మహారాష్ట్రకు సంబంధించిన నాగ్పూర్లో విపరీతమైన అల్లర్లు గొడవలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడో జరిగిపోయిన ఔరంగజేబ్ సమాధి గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఈ అల్లర్లు విపరీతంగా పెరగడంతో మహారాష్ట్ర సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు బయటకు వచ్చి మీరు ఇలా అల్లర్లు చేయడం అంత కరెక్ట్ కాదు, మీరు ప్రశాంతంగా ఉండండి, ఈ సమస్యను ఎలాగైనా సరే సాల్వ్ చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా నాగ్పూర్ అనేది ఇండియాలోనే ఒక పీస్ఫుల్ సిటీగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయన్నది ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్తో పాటు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా చావా సినిమా రిలీజ్ అయింది. ఈ విషయం మనందరికీ తెలుసు. కాకపోతే ఈ చావా సినిమాలో ఔరంగజేబు ఎలా చేసేవాడు, తను ఏం చేసేవాడు, ఎలా ఆలోచించేవాడు, ఇలా హిందువుల్ని ఏ విధంగా బాధ పెట్టేవాడు అన్నది క్లియర్గా చూపించారు. దాంట్లో చూపించింది ప్రతిదీ కూడా వాస్తవమే. చరిత్రకారులందరికీ ఈ విషయం గురించి తెలుసు. కాకపోతే కొంతమంది తెలియదు కాబట్టి ఈ సినిమాలో క్లియర్గా చూపించడంతో ఇప్పుడిప్పుడు ఔరంగజేబు ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు, ఎంత క్రూరుడు అన్నది చాలామందికి తెలిసింది. కొంతమంది చరిత్ర తెలియని వారు తెలుసుకుని మరీ ఔరంగజేబుని ద్వేషించడం మొదలుపెట్టారు. ఈ సినిమా చూసొచ్చిన తర్వాత చాలామంది ముస్లిమ్స్ అలాగే హిందూస్ కూడా బాబర్ రోడ్, అక్బర్ రోడ్, ఔరంగజేబ్ రోడ్ అని చెప్పేసి చాలా ఏరియాల్లో ఉన్న రూట్స్ని, అక్కడ ఉన్న ఫ్లెక్సీలని పడగొట్టడం మనం చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసే ఉంటాం. అయితే ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇదే నాగ్పూర్లో ఔరంగజేబు, ఒకప్పుడు చనిపోయిన ఔరంగజేబ్ సమాధి ఉంది. ఈ సమాధి తీసేయాలని చెప్పి అక్కడే ఉన్న శివాజీ స్టాచ్యూ వద్ద విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, విహెచ్పి సభ్యులు, అదేవిధంగా బజరంగ్ దళ్ సభ్యులు, ఈ 2 సంస్థల నుంచి ఒక 200 మెంబర్స్ ఈ ఔరంగజేబ్ సమాధి తీసేయాలని చెప్పి ప్రొటెస్ట్ మొదలుపెట్టారు. ఈ ప్రొటెస్ట్లో ఏం జరిగిందంటే ఫస్ట్గా ఔరంగజేబు దిష్టిబొమ్మను ఒకటి తీసుకొచ్చి కాల్ చేశారనమాట. ఆ తరువాత ఔరంగజేబు సమాధికి సంబంధించిన యాస్టీజ్ రెప్లికా ఎలా ఉంటుందో అదే రెప్లికాని తీసుకొచ్చి దాన్ని కూడా కాల్చారు. మెయిన్లీ ఈ కాల్చడం వల్ల ఏమీ అవ్వలేదు. కాకపోతే ఆ సమాధి మీద కానీ ఔరంగజేబు ఆ దిష్టిబొమ్మ మీద కానీ ముస్లిమ్స్ ఖురాన్కి సంబంధించిన కొన్ని కొటేషన్స్ ఉన్నాయని, దాన్ని ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తగలబెట్టారని, ఇది ముమ్మాటికి తప్పని చెప్పి అక్కడున్న ముస్లిమ్స్ అందరూ కూడా తిరగబడి దగ్గరలో ఉన్న కార్లని, అదేవిధంగా 2 వీలర్స్ని ప్రతి ఒక్కదాన్ని కూడా ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఈ గొడవ మొత్తానికి పెరిగి చాలా ఇబ్బందికరంగా మారింది. అయితే మనలో చాలా మందికి ఎందుకు హిందువులు ఆల్రెడీ అయిపోయిందాన్ని తవ్వుకుని మరీ వచ్చి ఇటువంటి గొడవలు రేకెత్తించడం అని చెప్పేసి మన అందరికీ అనిపించవచ్చు. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ ఏంటంటే శివాజీ సమాధి అయిన శివాజీ మందిర్కి ఎవ్రీ మంత్ కూడా అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 500 రూపీస్ ప్రొవైడ్ చేసింది. కానీ ఔరంగజేబ్ సమాధికి మాత్రం యాన్యువల్లీ 2 lakhs రూపీస్ని ప్రొవైడ్ చేస్తుంది. దేశానికి మంచి చేసి హిందువుల్ని ముస్లింలని కాపాడి ఒక చోటని చేర్చిన శివాజీ టెంపుల్కి మాత్రం కేవలం 6,000 రూపాయలని సంవత్సరానికి కేటాయిస్తే ఔరంగజేబ్ సమాధికి మాత్రం ఎవ్రీ ఇయర్ కూడా 2 lakhs రూపీస్ని ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి ఈ విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా బజరంగ్ దళ్ సభ్యులకి ఈ విషయం మొత్తం తెలియడం వల్ల ఇటువంటి ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇది రీసెంట్గా మొదలైంది కూడా కాదు. ఈ విషయాలన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కాకపోతే చావా సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఈ విషయాల మీద మాట్లాడడంతో ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ గొడవ మెయిన్లీ పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎప్పుడైతే ఔరంగజేబ్ దిష్టిబొమ్మని, అదేవిధంగా సమాధి రెప్లికాని కాల్చినప్పుడు దాని మీద ఖురాన్కి సంబంధించిన కొన్ని కొటేషన్స్ ఉన్నాయని చెప్పి ఆ కొటేషన్స్ని కాల్చడం వల్లే మేము ఇలా గొడవ చేస్తున్నామని చెప్పి ఒకవైపు ముస్లిమ్స్ చెప్తున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముందుకొచ్చి మేము కాల్చిన దాని మీద ఎటువంటి ఖురాన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ ఎటువంటివి ఏవీ లేవు అని చెప్పి ఆర్ఎస్ఎస్ ముందుకొచ్చి అఫీషియల్లీ అనౌన్స్మెంట్ చేసింది. కానీ కొంతమంది ముస్లిమ్స్ అయితే డైరెక్ట్గా ఖురాన్నే కాల్ చేశారు అని చెప్పి రూమర్ స్ప్రెడ్ చేయడం వల్లే ఈ గొడవ పెరగడానికి కారణమైంది. ఈ గొడవ అంతా ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగిందంటే చిట్నీస్ పార్క్ నుంచి మహల్ ఏరియా ఈ మధ్యలోనే ఎక్కువ మంది ఈ జనాభా స్ప్రెడ్ అయి ఉండడంతో ఈ ఏరియాలోనూ గొడవ బాగా పెరిగింది. దీంతో పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వడానికి టియర్ గ్యాస్ని, అదేవిధంగా ఫైర్ని చేసినా సరే ఈ గొడవలు తగ్గలేదు. దీంతో పాటు కొంతమంది 2 వీలర్స్ని, దగ్గరలో ఉన్న 4 వీలర్స్ని కూడా చాలా ఎక్కువగా కాల్చేశారు. ఈ గొడవలో కొంతమంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఒకవైపు ఔరంగజేబ్ సమాధికి మాత్రం కొంతమంది పోలీసుల్ని ప్రొటెక్షన్ కింద పెట్టారు. అండ్ ప్రస్తుతానికైతే ఈ గొడవ బాగా ముదిరి కోత్వాలి, గణేష్పేట్, శాంతినగర్, లకడ్గంజ్ ఇలాంటి ఏరియాల్లో బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల కర్ఫ్యూను కూడా పెట్టారు. బిఎన్ఎస్ఎస్, భారతీయ న్యాయ సురక్ష సంహిత ప్రకారం సెక్షన్ 165 ప్రకారం కర్ఫ్యూను కూడా పెట్టారు. ఈ ఎంటైర్ ఇష్యూలో 33 మందికి పైగా పోలీసులు గాయపడ్డారంట. దీంట్లో 3 డీసీపీ ర్యాంక్డ్ పోలీసులు కూడా ఉన్నారంట. అయితే దీంట్లో ఒకరిపైన గొడ్డలితో కూడా అటాక్ చేశారంట.
నార్మల్గా ప్రొటెక్ట్ చేస్తే గొడ్డలతో ఎందుకు చేస్తారు? ఇది ఏదో ఇంటెన్షనల్గా చేసినట్టుగా ఉంది. అండ్ ఇదే విషయాన్ని మహారాష్ట్ర సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ముందుకొచ్చి కావాలని ఇంటెన్షనల్గా చేస్తున్నారు, ఇక్కడే కాదు ప్రతి చోట కూడా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్క ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. బయట నుంచి వస్తున్న న్యూస్లు ఏవి మీరు నమ్మకండి, ప్రతి విషయం కూడా నిజం కాదు, మీరు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండండి, వీటినన్నింటినీ కూడా సర్ది మనగడానికి మేము ట్రై చేస్తామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఇష్యూపై ఒకవైపు బీజేపీ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఏమని మాట్లాడుతున్నారంటే ఈ ఎంటైర్ ఇష్యూ కేవలం బీజేపీ వల్లే జరుగుతుంది, ఈ గొడవలను రేకెత్తించి నాగ్పూర్లో ప్రశాంత వాతావరణాన్ని కోల్పోయేలా చేస్తున్నారని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే కేవలం చావా సినిమా వల్లే ఇది జరుగుతుంది, చావా సినిమా రిలీజ్ అవ్వకపోతే ఇదంతా జరుగుండేది కాదు అని మాట్లాడుతున్నారు. ఇనిషియల్లీ ఒక మూవీ రిలీజ్ చేయడం, దాని ద్వారా ట్రూత్ని కప్పేసి అబద్ధాన్ని ముందుకు తీసుకొచ్చి దీని ద్వారా గొడవలు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారని చెప్పి ట్విట్టర్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు విక్కీ కౌశల్ గారు కూడా ట్యాగ్ చేసి నీ వల్ల ఈ గొడవలన్నీ జరుగుతున్నాయని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఈ ఎంటైర్ ఇష్యూ మీద నా అభిప్రాయం ఏంటంటే ఒకప్పుడు కేరళ స్టోరీ రిలీజ్ అయింది, అది అబద్ధం అన్నారు. తర్వాత కాశ్మీరీ ఫైల్స్ రిలీజ్ అయింది, అది అబద్ధం అన్నారు. ఇప్పుడు చావా సినిమా రిలీజ్ అయింది, అది కూడా అబద్ధం అంటున్నారు. నిజాన్ని ఎంత దాచాలన్నా సరే అది దాగదు, బయటకు వస్తూనే ఉంటుంది. ఈ ఇష్యూలో ముస్లిం సోదరులు తప్పు అని అందామన్నా సరే వాళ్ళ తప్పేమీ లేదు. కొంతమంది స్ప్రెడ్ చేసిన ఇష్యూ అలాంటిది, ఎందుకంటే ఖురాన్ని తగలబెట్టారు అని చెప్పారు. దీంతో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ముందుకు వస్తారు, ఎందుకంటే ఖురాన్ని తగలబెట్టడం అంటే అది నార్మల్ విషయం కాదు కదా. కానీ అక్కడ జరిగింది అది కాదు, కొంతమంది స్ప్రెడ్ చేసిన రూమర్ వల్ల ఇదంతా జరుగుతుంది. మరోవైపు ఔరంగజేబ్ సమాధి ఉండాలా లేదా అని నా ఒపీనియన్ ఏంటంటే అలాంటి దరిద్రుడి సమాధి భారతదేశంలో ఉండకపోవడం మంచిదని అంటాను. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలన్నీ కప్పేసి ఏదో మంచి వ్యక్తిలాగా టెక్స్ట్ బుక్కుల్లో మా చిన్నప్పుడు కూడా అదే చదువుకున్నాం, ఇలాంటివన్నీ దాంట్లో రాయడం వల్ల వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళని చెప్పేసి ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నాం. అలాంటి వాళ్ళ సమాధుల్ని ఇప్పటికీ కూడా యాన్యువల్లీ 2 lakhs రూపీస్ని ఇచ్చి ఆ సమాధికి ఆ ప్రొటెక్షన్ని లేదంటే వాళ్ళ మెయింటెనెన్స్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందంటే ఇంకా సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయమే కదా. ఇప్పటికీ కూడా ఆ దరిద్రుడి గురించి ఇంకా టెక్స్ట్ బుక్లో గొప్పగానే రాసి ఉంటుంది. ఒకప్పుడు చేసిన గవర్నమెంట్ తప్పుల వల్ల ఇప్పటికీ కూడా జనాలు కొట్టుకు చేస్తున్నారు. సో ఇది గైస్ ఇవాళ వీడియో, మొత్తంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. అదేవిధంగా మన ఛానల్ ఇప్పటికీ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్, బాయ్ బాయ్.